తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడట అంటూ చురకలంటించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్ మహిళలను కోటీశ్వర్లను చేస్తాడా అంటూ దుయ్యబట్టారు. రోజుకో గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేనిది గురుకుల పాఠశాలలో ఇప్పటి వరకు 40 మందికి పైగా విద్యార్థులు చనిపోయారన్నారు. పిల్లలు పిట్టల్లా రాలుతుంటే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా వేదికల మీదకెక్కి పిట్టల దొర మాటలు చెబుతున్నాడని ఫైర్ అయ్యారు. దవాఖానాల్లో విద్యార్థులు, చెరసాలలో రైతన్నలు, ఆందోళనలో నిరుద్యోగులు, జాగో తెలంగాణ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రేవంత్ తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, గురుకులాల్లో పిల్లలు పిట్టల్లా రాలుతున్న దిద్దుబాటు చర్యలు లేవని కేటీఆర్ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల స్కూళ్లు పూర్తిగా అధ్వాన పరిస్థితులు చేరుకున్నాయి. ఇక్కడ చూసిన పురుగులన్నం నీళ్ల చారుతో ఆ విద్యార్థులంతా కూడా తలదింటుంటే, మరో పక్క ఏదైతే కలుషిత ఆహారంతో విద్యార్థులు 100 సంఖ్యలో అస్వస్థతకు గురవుతున్న పరిస్థితి వల్ల దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో నెలకొంది. అంతేకాకుండా ఇవాళ చాలా మంది కూడా పిచ్చలా రాలిపోతుంటే ప్రభుత్వం కనుక పట్టించుకున్న పాపన పోతలేదు. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్న చెల్లెగా ఇవాళ ప్రభుత్వం వ్యవస్థ తీరుతో ఇవాళ విద్యార్థులంతా కూడా అడిగోసపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న ఇలా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మనుగూరు ఏదైతే ఉందో అక్కడ కూడా విద్యార్థులంతా కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆ మగనూరు మండల కేంద్రంలోని బాలిక ఉన్నత పాఠశాలలో ఏదైతే అస్వస్థతకు గురైన నేపథ్యంలో అందరినీ కూడా హాస్పిటల్ చేర్పించారు. కానీ వాళ్ళ మరోసారి వారికి ఆ పురుగుల హాస్పిటల్లో ఉన్న ఏదైతే చికిత్స పొందుతున్న విద్యార్థులు ఉంటారో వారికి మరోసారి కూడా పురుగులన్నం పంపి అభస్పాలైంది ప్రభుత్వం. కనీసం కూడా పట్టించుకున్న నాదులు లేదని చెప్పేసి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసినప్పటికీ కూడా విమర్శించినట్టు కూడా ఈ ప్రభుత్వం వివరించట్లేదని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఎక్కువ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తల్లికి బువ్వ పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించారట. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్ మహిళలకు కోటీశ్వరం చేస్తారట. రోజుకో గురుకుల పాఠశాల ఆహారం వికరించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న కనీసం పట్టించుకుంటూ లేదని చెప్పేసి కూడా ఎక్కువ వేదికగా ఎద్దేవా చేశారు. ఎన్నడూ లేని విధంగా ఇప్పటి వరకు 40 మందికి పైగా విద్యార్థులు దుర్మరణం చెందిన ఇప్పటి వరకు కనీసం మరణం చెందితే వారి పట్ల ఈ ప్రభుత్వం ఎందుకు మొండి వైఖరి ఉంటుంది? అంతేకాకుండా వారికి కనీసం సమీక్ష లేదు, కనీసం అడిగే నాలుగు కూడా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. పిల్లలు పిచ్చలా రాలుతుంటే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా వేదిక మీద చెక్కి పిచ్చల మాటలు చెప్తుంది తప్ప దవాఖానాల్లో విద్యార్థుల చెరసాలలో రైతన్నలు, ఆందోళన నిరుద్యోగులు రాష్ట్రంలో జరుగుతున్న తీరును ఇవాళ మరోసారి కూడా ఎక్కువ వేదికగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలంగాణ వాదులు మేల్కోవాలి. దీంతో దాదాపు రోజు ఒక దగ్గర ఏదో ఒక చోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళ ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోతలేదు, కనీసం సమీక్ష లేదు. ఇప్పటికే గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్రలు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఉన్న గురుకులలో కూడా కనీస సౌకర్యాలు కల్పించలేకపోవడంతో విద్యార్థులంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఈ ఏదైతే నిన్న జరిగిన మగునూరు సంబంధించిన అక్కడ అధికారులను మాత్రమే ఎవరైతే హెడ్ మాస్టర్స్ అతనితో పాటు ఇతర సిబ్బందిని మాత్రమే సస్పెండ్ చేశారు. కానీ దానికి సంబంధించి ఎందుకు ఈ విధంగా జరిగింది? ఒక మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జరిగింది. నారాయణపేట జిల్లా కావచ్చు, నిన్న మొన్న అనేక జిల్లాల్లో జరిగినప్పటికీ కూడా కనీసం ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా సమీక్షలు లేవు, కనీసం సమావేశాలు లేవు, వాళ్ళు పిలిపించుకుని అడిగిన నాదులు లేని వల్ల తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా తయారవుతుంది. ఎక్కడ చూసినా ఇవాళ గురుకుల విద్యార్థులకు ప్రశ్నిస్తున్న వార్తలు తప్ప ఇంకోటి రావడం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ వేదికగా ప్రభుత్వాన్ని మండిపడ్డారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే గురుకులాలకు నాణ్యమైన విద్యతో పాటు ఇటు ఆహారం కూడా అందించాలని గతంలో ఏదైతే మెనూ రూపొందించడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ 11 నెలల్లో కనీసం కూడా పట్టించుకోలేదు. అది కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వకపోవడంగా నాసి రకం సరుకులు సరఫరా చేయడంతో ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా గతంలో విజిలెన్స్ ఆఫీసర్స్ ఉండేది, ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసేది. కానీ వాళ్ళ విజిలెన్స్ ఆఫీసర్ వ్యవస్థను తీసేయడంతో కూడా హాస్టల్లో గురుకుల హాస్టల్లో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొనడంతోనే ఇలా అత్యంత గురి కావడం కావచ్చు, చాలా మంది విద్యార్థులు చనిపోవడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే రాజకీయ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా
కళ్ళు తెరిచి ప్రభుత్వం వెంటనే గురుకుల స్కూల్లో జరుగుతున్న ఈ హత్యకు సంబంధించిన దానిపై సమీక్షలు చేసి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కూడా చాలా మంది విద్యావేత్తలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు చెప్తున్న పరిస్థితి చేసింది. అయితే లివిల్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రమే గురుకులాల పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానంగా తయారైంది? గడిచిన 11 నెలల్లో 40 మంది విద్యార్థులు చనిపోయారు. అయినా కానీ ప్రభుత్వం ఎందుకు పట్టనట్టుంది? అయితే మొదటి నుంచి కూడా నాడు పేదలకు మంచి విద్యను అందించాలి, నాణ్యమైన విద్యను అందించి ఉన్నత శిఖరాలకు తీసుకురావాలని చెప్పేసి నాటి బీఆర్ఎస్ అధినేత, నాటి ముఖ్యమంత్రి, నేటి బీఆర్ఎస్ అధినేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారు. గురుకులాలను ఏర్పాటు చేయడమే కాకుండా అందులో నాణ్యమైన విద్యను అందించి ఒక ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్లారు. కానీ నాడు కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు వచ్చి నుంచి కూడా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు తప్ప ఈ గురుకులాలపైన శ్రద్ధ చూపట్లేదు. గురుకులాల్లో జరుగుతున్న ఇలాంటి సంఘటనలపైన సమీక్షలు చేయకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి గురుకులాలంటే కనీసం ఒక పట్టించుకోకుండా అంటే చిన్న చూపు వైఖరితో ఈ విధంగా ఉండడం వల్లనే ఇలాంటి ఘటనలు ప్రభావితం అవుతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చెల్లడం లేదు. కానీ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఒక కొత్త రాగం ఎత్తుకొని పాతగా ఉన్న గురుకులాలను తీసేసే కుట్రలో భాగంగానే విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మండలానికి ఒక ఉన్న గురుకులాలను ఇవాళ నియోజకవర్గ గురుకులాన్ని మాత్రమే పరిమితం చేసే కుట్రలు కూడా ఇందులో భాగంగా అని చెప్పేసి కూడా విమర్శలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని విద్యాశాఖ దగ్గర ఉంది, సంక్షేమ శాఖ ఇతర అన్ని శాఖలు కూడా అటెండ్ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చొరవ చూపి ఇప్పటికైనా భావి తరాల పిల్లలకు, భవిష్యత్తునిచ్చే పిల్లలకి ఇవాళ ఏదైతే అరకొర సరుకులతో, నాసి రకం సరుకులతో ఇవాళ విద్యార్థులను బలి తీసుకుంటున్నారని చెప్పేసి కూడా విమర్శిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ముఖ్యమంత్రి తక్షణమే సమీక్షలు చేసి ఇట్లాంటి ప్రభావితం కాకుండా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లివిల్.